హలో ఎవ్రీవన్, నేను మీ భాగ్యలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పల్లి పకోడీ ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం రండి. పల్లి పకోడీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనము ఒక గిన్నెలో శనగపిండి, కొంచెం బియ్యం పిండి, అలాగే పల్లీలను యాడ్ చేయండి. యాడ్ చేసి కొంచెం బాగా కలపండి. మిక్సీ జార్లో కొన్ని ఎల్లిపాయలు, అలాగే కొంచెం ఉప్పు, వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. ఆ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన ఉంచండి. మనం ఇందాక కలుపుకున్న పిండిలో ఆ మిశ్రమాన్ని యాడ్ చేసి దాన్ని మొత్తం మిక్స్ చేయండి. అందులో కొంచెం ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి వేసుకొని బాగా కలపండి. స్టవ్ మీద ఒక బాండిలో ఆయిల్ పోసుకొని అది వేడయ్యాక ముద్దలు ముద్దలు కాకుండా విడివిడిగా పల్లీలని ఒకటి ఒకటిగా వేయండి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టి చేయండి. అప్పుడే చాలా బాగా వస్తుంది. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కలర్ రావాలంటే మనము ఫుడ్ కలర్ అండ్ క్రిస్పీగా రావాలంటే సోడా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది ఆప్షనల్. నేనేం వేయలేదు అందుకే. వీటిని మనం 10 మినిట్స్ చల్లారనిచ్చాక తినండి. చాలా టేస్ట్ ఉంటుంది. గోల్డ్ కలర్ వచ్చాక ఇంకా తీసేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.